యువతకు ఉద్యోగంతోనే ఉన్నతమైన జీవితం సాధ్యమని నమ్మే అవిశ్రాంత శ్రామికుడు, ప్రజానాయకుడు, తెలంగాణ పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహించిన మెగా జాబ్ మేళా తిరుగులేని రికార్డు స్థాయి సక్సెస్ ని నమోదు చేసింది. గ్రామీణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సహకారంతో 2025వ సంవత్సరం అక్టోబర్ 25న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో జరిగిన ఈ జాబ్ మేళాకు 20,463 మంది అభ్యర్థులు హాజరు కాగా అందులో 3,041 మందికి ఉద్యోగాలు ఖాయమయ్యాయి. ఇన్ఫోసిస్ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. నేను గోఫ్లై లో సెలెక్ట్ అయ్యాను. 2 జాబ్స్ లో నేను సెలెక్ట్ అయ్యాను. బీటెక్ కంప్లీట్ అవ్వక ముందే ఇలా జాబ్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా 1,533 మందికి ఉద్యోగాలు ఖాయం కానున్నాయి. ఈ మెగా జాబ్ మేళాకు 240కి పైగా నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీలు పాల్గొని మంచి ప్యాకేజీలతో జాబులను ఏర్పాటు చేశారు. ఈ మేళాలో జాబులు సాధించిన అభ్యర్థులతో పండగ వాతావరణం నెలకొంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ కి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. స్పెషల్ థ్యాంక్స్ టు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ద యూత్. నిరంతరం ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృషికి నిదర్శనం ఈ జాబ్ మేళా ఘన విజయం.